నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. లోక్సభ ఎన్నికలు 10 పరీక్షల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా పాలనా అధికారి. క్షేత్రస్థాయి పర్యటనలతో అధికారులకు దిశానిర్దేశం. తలమడుగు మండలంలో విస్తృత పర్యటన. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం ఖాయమని స్పష్టీకరణ. వైభవంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి భారీ ఎత్తున హాజరైన భక్తులు. ప్రత్యేక పూజాది క్రతువులతో ఆలయ ప్రాంగణంలో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షిష విస్తృతంగా పర్యటించారు. మండల కేంద్రంలోని 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అంతర్రాష్ట్ర చెక్పోస్టును పరిశీలించిన కలెక్టర్ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా పాలనాధికారి తెలియజేశారు. ఇటీవల జిల్లా పాలనా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రాజర్షిష పాలనలో తనదైన మార్పును చూపుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ, 10వ తరగతి పరీక్షలను సజావుగా పూర్తి చేస్తామని బాధ్యతలు స్వీకరించిన రోజే తెలిపిన ఆయన అందుకు అనుగుణంగానే వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటనలు జరుపుతూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా 10వ తరగతి పరీక్షా కేంద్రంలో సైతం పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం తలమడుగు మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని పాలనా అధికారి పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. మొత్తం 206 మంది విద్యార్థులకు గాను 205 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. కేంద్రంలోని వసతులను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం మండలంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్ నమోదు తదితర వివరాలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా లక్ష్మీపూర్ గ్రామంలో నీటి సమస్యపై స్థానికులు పాలనా అధికారికి విన్నవించగా సమస్యను పరిష్కరించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఆర్డబ్ల్యూఎస్ఈ చంద్రమోహన్కు సూచనలు చేశారు. తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని, అందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. సుంకిడి గ్రామ శివారులో నిర్మిస్తున్న మిషన్ భగీరథ పంపు పనులను పరిశీలించి నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పంచాయతీరాజ్ జిల్లా అధికారి మహావీర్, ఎంపీడీఓ శేఖర్, తహసీల్దార్ రాజమోహన్, మిషన్ భగీరథ ఏఈ మహేష్, చెక్పోస్ట్ అధికారులు మానిక్, ప్రభు, ఎస్ఐ ధనశ్రీ, ఏఎస్ఐ సురేందర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షిష మాట్లాడుతూ జిల్లాలోని 53 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. గ్రామాల్లో మంచినీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద పటిష్ట నిఘా ఉంటోందని పేర్కొన్నారు. ఈరోజు ఇక్కడ ఎస్ఎస్సి ఎగ్జామ్ సెంటర్ కూడా జెడ్పీహెచ్ఎస్లో కూడా విజిట్ చేయడం జరిగింది. మన ఇప్పటివరకు అన్ని రోజులు ఎగ్జామ్స్ చాలా ప్రశాంతంగా మన దగ్గర 53 సెంటర్స్లో కూడా నడిపించడం జరిగింది పోలీస్ సహకారంతో. దీంతోపాటు ముఖ్యంగా ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఈ వాటర్ ఇష్యూస్ పైన చాలా మా అందరికీ కూడా దిశానిర్దేశం ఇచ్చి మొన్ననే గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ మేడం కూడా వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇలానే ప్రతి ఒక్క మండల్లో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో హ్యాబిటేషన్లో
నీళ్ళ ఇష్యూ అంటే పీక్ సమ్మర్లో నీళ్ళ ఇష్యూ రాకుండా మనం ఏమేమి చర్య తీసుకోవాలి, వాటికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ కూడా కలిసి పనిచేస్తున్నారు. సో సేమ్ ఇదే విధంగా ఈరోజు తాళ్ళమడుగు లక్ష్మీపూర్ గ్రామంలో కూడా అక్కడ ఏవైతే వాటర్ సోర్సెస్ ఉన్నాయో, తర్వాత మనం ఏవైతే శాంక్షన్స్ ఆల్రెడీ ఇచ్చామో ఆ వర్క్ కూడా తొందరగా కంప్లీట్ చేయాలి చెప్పడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ సుంగీడులో ఒక పంప్ హౌస్ కూడా కడుతున్నారు, సంప్ హౌస్ కూడా కడుతున్నారు. సో ఆ సంపులో ఇక్కడ మన కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మన 3 మండలాలు అంటే భీంపూర్, తాళ్ళమడుగు, తాంసీలో గ్రావిటీ ద్వారా అండ్ పంపింగ్ చేసుకొని, అంటే మనకి పైన ఒక జిఎల్బిఆర్ ఉంది. సో అక్కడ నుంచి ఇక్కడ సంప్కి వచ్చిన తర్వాత మనం పంపింగ్ చేసుకొని ఈ 3 మండలాలకి ఈజీగా వాటర్ కూడా ఎప్పుడైనా ఏమైనా పైన ఫ్లక్చుయేషన్ ఇష్యూస్ కానీ లేదు వాటర్ సప్లై ఇష్యూస్ ఉన్నా కూడా మనం ఇక్కడ వాటర్ స్టోర్ చేస్తాం కాబట్టి ఈ 3 మండలాలకి వాటర్ ఎప్పుడైనా మనం సప్లై కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కూడా ఎస్సీ గారు అండ్ నేను కూడా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీటింగ్ పెట్టి కూడా తొందరగా కంప్లీట్ చేయాలి కూడా ఆదేశాలు ఇస్తాము. దీంతోపాటు ఈరోజు ఎలక్షన్ సందర్భంగా కూడా ఇక్కడ మన ఒక చెక్ పోస్ట్ కూడా లక్ష్మీపూర్లో, ఎందుకంటే ఇంటర్స్టేట్ బార్డర్ ఉంది. సో ఇంటర్స్టేట్ బార్డర్ ఉంది కాబట్టి ఇక్కడ చెక్ పోస్ట్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, తర్వాత పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఎక్సైజ్ వాళ్ళు ఉన్నారు. సో ఒక ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఉన్నాయి. మనం 3 షిఫ్ట్స్లో 8 అవర్స్లో అక్కడ పని చేస్తుంది. కాబట్టి అక్కడ కూడా మీ అందరికీ తెలుసు మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఎవరైనా మనం 50,000 కంటే ఎక్కువ డబ్బులు ఏమైనా డాక్యుమెంట్ లేకుంటే, ఏమైనా ఆధారం లేకుంటే అది క్యారీ చేస్తే అది సీజ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏటీఎం క్యారీ వ్యాన్స్ ఉన్నాయి. ఇప్పుడు నా ముందే ఒక ఏటీఎం క్యాష్ క్యారీ వ్యాన్, అంటే ఇక్కడ నుంచి అది కిన్వర్ట్కి పోతున్నాయి. సో ఆయన దగ్గర అది అన్ని కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. క్యూఆర్ కోడ్ కూడా క్యారీ చేస్తున్నారు కాబట్టి అదే అక్కడ డ్రైవర్ ఐడి కానీ, తర్వాత ఎవరైతే సెక్యూరిటీ ఏజెన్సీ తరఫు నుంచి మనిషి ఉన్నారు ఆయన పేరు కానీ, తర్వాత క్యూఆర్ కోడ్లో క్లియర్గా క్యాష్ ఉంది, వెహికల్ నంబర్ ఉంది, అవి అన్నీ చెక్ చేస్తూ కూడా అలౌ చేస్తున్నాం. సో ఒకవైపు మనం ఎవరైనా అన్ఆథరైజ్డ్ ఎలక్షన్ సంబంధించిన ఏమైనా డబ్బులు వాడతారు, మందు వాడతారు, అవి ఎక్కడైనా క్యారీ చేస్తే ఖచ్చితంగా సీజ్ చేస్తాము. కానీ నిజాయితీగా ఏమైనా ప్రూఫ్ ఉంటే ఖచ్చితంగా అలౌ కూడా చేస్తాం. సో ఇలానే అన్ని చెక్ పోస్ట్ కూడా మన జిల్లాలో 6 ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అన్ని చెక్ పోస్టులు కూడా ఎస్ఎస్టీస్, పోలీస్, ఎక్సైజ్ అండ్ కొన్ని చెక్ పోస్టులు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తున్నారు. సో ఇప్పటివరకు అందరూ ఎలక్షన్ ఏవైతే నియమాలు ఉన్నాయో అందరూ కూడా పాటిస్తున్నారు. సో రాబోయే మనం కొద్ది రోజుల్లో మనం ఈ నామినేషన్ కూడా స్టార్ట్ అవుతాయి, తర్వాత పోలింగ్ కూడా 13th ఉంటుంది. సో ప్రజలు కూడా అందరితో అదే విజ్ఞప్తి, ఇంకా కూడా ఎవరైతే ఇన్వాల్వ్ చేయట్లేదు అంటే 18 సంవత్సరాలు నిండినారు కానీ ఇన్వాల్వ్ చేయట్లేదంటే 14 ఏప్రిల్ వరకే టైం ఉంది. సో మీరు కొత్త ఓటర్ నమోదు కూడా చేసుకోవచ్చు. నమోదు చేసుకుంటే మీరు 13 మేకి పోలింగ్ కూడా చేయడానికి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించనుందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, నాయకులు సాజిదోద్దీన్, రోకన్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇఫ్తార్ విందు ఉందని తెలిపారు. 1500 మందికి పైగా విందులో పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు ఆచరించేందుకు తగు ఏర్పాట్లు చేశామని, అన్ని మసీదుల ఇమాంలు, సదర్లు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరారు. हमारा बीआरएस पार्टी ऑफिस में रमजान महीने का जो इफ्तार पार्टी कल हमारा पार्टी ऑफिस के अंदर कार्यालय में रखा गया। इस इफ्तार में मैं सब मुसलमानों से, बड़े बुजुर्गों से, हमारा सब भाइयों से, हर एक हमारा मुसलमान दोस्तों के लिए हमारा गुजारिश है, आप सब लोग हमारा बीआरएस पार्टी के तरफ से आप लोगों को हम बुलाना चाह रहे और आप सब लोग इफ्तार पार्टी में शामिल होकर हमारा गुजारिश को कायम रखना बोल के आप लोगों से मैं विनती करूँ।
మరోవైపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని, ప్రధాన పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ఉంటుందని అన్నారు. 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. పార్టీ నుండి కొంతమంది నేతలు వలస వెళ్తే ఎటువంటి నష్టం లేదని, ప్రజలంతా తమ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఘన విజయం సాధించనుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీకి ఎన్ని డబ్బులు ఇట్లా పంపుతారు మరి అంటే నీకు అర్థం కావాలి. వీడు ఆ సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి కొరకు అది దమ్ముంటే ఎందుకు కాళేశ్వరం పోయినావు, కాళేశ్వరం మీద ఏం యాక్షన్ తీసుకున్నావు, ప్రతిదీ అవినీతి అంటున్నావు కదా, మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నావు? ఫోన్ ట్యాపింగ్ ఎవడు నిందితుడు అవుతాడో, ఎవడు బాధ్యుడు అవుతాడో మన మీద చర్య తీసుకోవచ్చు కదా, ఎవడద్దంటాడు? ఫోన్ ట్యాపింగ్ రోజు అదే పని అంటే ప్రజల అభివృద్ధి ఉన్నదా? అంతకుముందు కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ ఇదే పనిగా అంటే అభివృద్ధి సంక్షేమం మర్చిపోయింది. దాన్ని పూర్వ పక్క పెట్టి పబ్లిక్ని ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి కొరకు ఇట్లా అమలు చేస్తుంది. మాకేం పోటీ ఉంటుంది, అది కూడా బీజేపీ నామమాత్రమే పోటీ ఉంటుంది. కాంగ్రెస్ అయితే అడ్రస్ ఉండదు. అంటే 100% కాంగ్రెస్ పార్టీ టోటల్ 420 హామీలకు మొత్తం ఏం చేసినట్టు 420 హామీలను ముళ్ళగట్టి పక్క పెట్టేసి రేవంత్ రెడ్డి. వాళ్ళు ముళ్ళేలు చదువుకుంటారు, ఇక్కడ ముళ్ళెలన్నీ తిరిగిపోతుంది. ఇక్కడ రైతులను పొందబెట్టిండ్రు, రైతు కూలీలను పొందబెట్టిండ్రు, మా అక్క చెల్లెలను పొందబెట్టిండ్రు, అందరి మామూలు ఉద్యోగస్తులు, చిన్న ఉద్యోగస్తులు, అవుట్ సోర్సింగ్ కానీ మిగతా చిన్న చిరు ఉద్యోగులకు కూడా మోసం చేసింది. కాబట్టి ఎవ్వరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఊళ్ళలో పోతే చీకొడుతున్నారు. అందుకే ఇక్కడ ఆదిలాబాద్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమైపోయింది. అంటే అది ఉద్యమ పార్టీ. రేవంత్ రెడ్డి సిస్టమ్ ఏంది, ఒక 25 మంది లాయర్లు, తహసీల్దార్లు, రిటైర్మెంట్ ఆర్డీఓలు, రిటైర్మెంట్ అట్లా మొదటి నుంచి ఒక సిబ్బందిని పెట్టుకుని ఎవరి భూములు ఎక్కడున్నాయి, ఎవరి భూములు కబ్జా చేయాలా, ఎన్ని ఇల్లీగల్ ఉన్నాయి, ఎన్ని చేసుకోవడానికి అవకాశం ఉంది అనేది మొదటి నుంచి అదే బాపత్కు చెందినటువంటి వ్యక్తి. జిల్లా కేంద్రంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ 6వ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా జరిపారు. గురువారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించగా భారీ ఎత్తున భక్తులు ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజాది క్రతువులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం నుండి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ చేపడుతున్నారు. శ్రీమన్నారాయణుడిని ప్రత్యేక పూజలతో కొలుస్తూ ఆరాధిస్తున్నారు. బుధవారం విశ్వక్సేన ఆరాధన, వసుదేవ పుణ్యహవచనం, అగ్ని ప్రతిష్ఠ, హోమాది క్రతువులను జరిపారు. కాగా గురువారం ఉదయం నుండే విఘ్నేశ్వర ఆరాధన తదితర పూజలు నిర్వహించారు. శ్రీ రమా సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా జరిపారు. కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించుకొని కళ్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించారు. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా సాగింది. అనంతరం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ వార్షికోత్సవ వేడుకలతో కాలనీ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. బార్ అసోసియేషన్ ఎన్నికలను గురువారం ప్రశాంతంగా నిర్వహించారు. స్థానిక కోర్టు ప్రాంగణంలోని అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికలు జరిపారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్ష పదవితో పాటు క్రీడల కార్యదర్శి పదవికి గాను ఎన్నికలు నిర్వహించగా సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సాయంత్రం ఎన్నికల ఫలితాలను విడుదల చేయగా అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్రాల నగేష్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా రజితారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సంతోష్ కుమార్,
క్రీడా కార్యదర్శిగా మజాహిద్ హుస్సేన్లు ఎన్నికల్లో విజయం సాధించారు. వికెట్ సార్కి 54, మల్కర్ సార్కి 29 ఓట్లు వచ్చినాయి, నగేష్ గారికి 74 ఓట్లు వచ్చినాయి. ఉమ్మడి జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం బేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు వంశీకృష్ణ నేతృత్వంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎండాకాలంలో వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మార్చి నెల చివరి వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపడంతో ఎండవేడిమికి ఆపసోపాలు పడుతున్నారు. భరించలేని ఉక్కపోత, ఎండల భగభగల కారణంగా బయటకు వెళ్లాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. గరిష్ట ఉష్ణోగ్రతల నేపథ్యంలో వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేయడంతో మరింత అప్రమత్తం కావలసిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో జిల్లాకు చెందిన ప్రాంతాలే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బేలా మండలంలోని పిహెచ్సి సెంటర్లో వైద్యులు వంశీకృష్ణ వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తీవ్రమైన ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అవసరమైతేనే బయటకు రావాలని, ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ఇంటి పట్టునే ఉండాలన్నారు. బయటకు వెళ్లిన సమయంలో ఓ మంచినీటి బాటిల్ను దగ్గరుంచుకోవాలని, శరీరంలో నీరు శాతం తక్కువ కాకుండా చూసుకోవాలని తెలిపారు. సమతుల్య ఆహారం, శరీరానికి సరిపడా నీరు తీసుకుంటూ తగు జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ బారిన పడకుండా ఉండొచ్చని పేర్కొన్నారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు తలెత్తినా తక్షణమే వైద్యులను సంప్రదించాలని సూచించారు. చూస్తున్నాము గత 2 రోజుల నుండి ఎండ తీవ్రతలు కూడా చాలా పెరిగిపోతున్నాయి. 42-43 డిగ్రీల వరకు కూడా మనకు ఎండ అనేది చాలా విపరీతంగా వస్తుంది. సో ముఖ్యంగా మన బేలా మండలికి సంబంధించి అండ్ మన బార్డర్ డిస్టిక్లో బార్డర్ మండల్ కాబట్టి ఎక్కువ ఎండలు కూడా ఎక్కువ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనకు వాతావరణ శాఖ కూడా ఈ 13 డిస్టిక్లకు అనేది ఆరెంజ్ హెచ్చరిక అనేది జారీ చేసింది. సో దీని దృష్ట్యా ప్రజలందరూ కూడా మనము ఇప్పుడు పెళ్ళిళ్ళకైతే కానీ, బండ్ల మీద మనం తిరిగేటప్పుడు కానీ, డ్రైవర్స్ కానీ అండ్ ఈ డైలీ వేజర్స్ కానీ, పొలంలో పనికి వెళ్ళే వాళ్ళు కానీ మీరందరూ కూడా వాటర్ బాటిల్ అనేది కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోవాలి. అండ్ తరచూ ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి, అంటే ఆధా గంటకు ఒకసారి కూడా మీరు వాటర్ తాగాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవరైనా కానీ ఈ ఎండ తీవ్రతకు ఎండబారిన పడినట్లయితే మీకు అధిక జ్వరము, వాంతులు, విరేచనాలు మరియు ఈ చెమటలు రావడము, నీరసంగా అలసత్వం అనేది బాడీలో ఉంటే కనుక మీరు వెంటనే మీ దగ్గరున్న పిఎస్సికి కానీ లేదంటే మీ నియర్ బై హాస్పిటల్ కానీ వెళ్ళేసి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో దీనికి సంబంధించి మా పిల్లలు, పెద్దలు అందరూ కూడా జాగ్రత్తలు పాటించి మీకు కావాల్సినంత మందులు అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనేవి కూడా ప్రతి మండల పిఎస్సీలలో కూడా మనము మా డిఎంహెచ్ఓ గారు అందరికి కూడా సౌకర్యం చేయడం జరిగింది. సో ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా మీరు ముందు జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకున్నట్లయితే, సో ఇట్లా ఎప్పుడన్నా మీకు ఇలాంటి ఈ లక్షణాలు అనిపించినప్పుడు ఆ వాటర్ అనేది తాగడం వలన మీకు కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. సో అందరూ కూడా ఈ ఎండల పట్ల జాగ్రత్త వహించి మీ ప్రాణాలను సురక్షితంగా ఉంచుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనము ఈ ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ఫ్రూట్స్, పండ్లు తీసుకున్నట్టయితే మనకు ఈ పుచ్చకాయలు, యాపిల్స్ మరియు అలాగే దానిమ్మ ప్లస్ ద్రాక్ష ఇట్లాంటి వాటర్ కంటెంట్ ప్లస్ ఫైబర్ కంటెంట్ అందులో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రూట్స్ అనేవి కూడా మీరు తీసుకున్నట్లయితే మీకు కొంత బాడీలో ఈ లవణాలు అనేటివి బయటికి వెళ్లకుండా మీరు ఎండ తీవ్రత నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. 2.5 తులాల బంగారు గొలుసును అనుకోకుండా చెత్తబుట్టలో పడేసుకున్న ఓ మహిళకు తిరిగి గొలుసును అందించి నిజాయితీని చాటుకున్నారు మున్సిపల్ సిబ్బంది. ఇక వివరాల్లోకి వెళ్తే స్థానిక 46వ వార్డు పరిధిలోని బ్రాహ్మణవాడకు చెందిన ఓ మహిళ తన 2.5 తులాల బంగారు గొలుసును అనుకోకుండా చెత్తబుట్టలో పడేసుకుంది. రోజువారీగానే చెత్తను మున్సిపల్ వాహనంలో సిబ్బంది తీసుకుని వెళ్లిపోయారు. గొలుసు కోసం వెతుకుతున్న సమయంలోనే చెత్తబుట్టలో ఉందన్న అనుమానంతో వార్డు కౌన్సిలర్ లాలా మధు మున్నా జైస్వాల్కు సమాచారం అందించారు. స్పందించిన వార్డు కౌన్సిలర్ బంగారు గొలుసు విషయాన్ని మున్సిపల్ వాహన డ్రైవర్ శ్యామ్, కార్మికుడు రమేష్లకు తెలియజేశారు. అప్పటికే చెత్తను బంగారుగూడలో ఖాళీ చేసిన సిబ్బంది అక్కడికి వెళ్లి వెతకడం ప్రారంభించారు. కొంత సమయం తర్వాత బంగారు గొలుసు లభించగా తిరిగి సదరు మహిళకు అప్పగించారు. విషయం తెలుసుకున్న పలువురు డ్రైవర్తో పాటు కార్మికుడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. స్థానిక వార్డు కౌన్సిలర్ లాలా మధు మున్నా జైస్వాల్తో పాటు మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దర్శనాల నగేష్,
డ్రైవర్ల విభాగం అధ్యక్షులు జనార్దన్, డ్రైవర్ రవీందర్, అడ్డూరి ఆశన్న తదితరులు వారిరువురిని అభినందించారు. నేతకాని సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన గుమ్మడి కుమారస్వామి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజారెడ్డి, జిల్లా అధ్యక్షులు దుర్గం శేఖర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి పాల్గొన్నారు. గుమ్మడి కుమారస్వామి నేతకాని సమాజాన్ని కించపరిచేలా తమ మనోభావాలను దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా నేతలు అన్నారు. వెంటనే ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఓ కులాన్ని దూషించేలా, అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే తీవ్రస్థాయి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో సర్ఫే సోంబాయి, దుర్గం నారాయణ, జాడి లక్ష్మణ్, రామచందర్ మహాత్మే, జాడి విటాబాయి, సూరజ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. మన గుమ్మడి కుమార్ స్వామి అనే ఒక మూర్ఖుడు మన ఏదైతే నేతకాని మార్ సంఘాన్ని విమర్శిస్తూ నేతకాని మార్ సంఘం ఏం లేదు, నేతకాని మార్ సంఘం నైతికులు అదని విమర్శించిండు. అటువంటి మూర్ఖుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదిలాబాద్ జిల్లా కమిటీ నుంచి మేము ఆయనను హెచ్చరిస్తున్నాం. క్షమాపణ చెప్పాలి. మరియు నేతకాని మార్ సంఘాన్ని గౌరవించలేని మూర్ఖుడు రేపు నేను రాజకీయంగా ఎదుగుతా, నాకు రాజకీయంగా ఓట్లాడుతా అనే నైతిక హక్కు లేదు. అటువంటి మూర్ఖుడిని మేము మా నేతకాని సమాజం నుంచి రాష్ట్ర బాడీ పిలుపు మేరకు, మహిళా రాష్ట్ర బాడీ పిలుపు మేరకు ఈరోజు పత్రికా సమావేశం ఆదిలాబాద్ టౌన్లో పెట్టి వారిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, మందలిస్తున్నాం. ఇటువంటి మాటలు ఇంకా పునరావృతమైతే ఆయనకి తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన మీద భౌతిక దాడులు కూడా చేయడానికి కూడా నేతకాని సంఘం ముందుకు వస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. బేషరతుగా తొందరగానే నేతకాని మహర్ సంక్షేమ సంఘానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణను అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు పలుచోట్ల సంబరాలు చేసుకున్నారు. బేలా మండల కేంద్రంలో నేతలు టపాసులు పేల్చి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థి గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆత్రం సుగుణను ప్రకటించడం పట్ల ఆ పార్టీ నేతలు సంబురాలు జరుపుకున్నారు. బేలా మండల కేంద్రంలో టపాసులు పేలుస్తూ మిఠాయిలు తినిపించుకొని హర్షం వ్యక్తం చేశారు. ఆదివాసీ మహిళకు టికెట్ కేటాయించడం పట్ల అధిష్టానానికి నేతలు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్, సామ రూపేష్ రెడ్డి, రామ్దాస్ నాక్లే, గోడె అవినాష్, ఆడి శంకర్, సీతారాం, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ ఆదివాసీ మహిళకు మొదటిసారి జిల్లా నుండి ఎంపీ టికెట్ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అభ్యర్థి గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా ఒకటై కష్టపడాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆదివాసీ ముద్దుబిడ్డ ఉద్యమకారురాలు శ్రీమతి ఆత్రం సుగుణక్కను నిన్న ఏదైతే అధిష్టానం టికెట్ ఇవ్వడం, ఈరోజు మనం బేలా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నాం. ఆదిలాబాద్ చరిత్రలో మొదటిసారి ఒక ఆదివాసీ ఆడపడుచుకు టికెట్ ఇవ్వడం చాలా సంతోషకరం. ఈ ఆత్రం సుగుణకు టికెట్ ఇచ్చిన దానికి అధిష్టానానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో బేలా మండలం నుండి ఆత్రం సుగుణక్క గారికి అత్యధిక మెజార్టీతో మన జిల్లాలోనే అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి అందరం కష్టపడి అందరం మెజార్టీ కోసం కృషి చేస్తాం. మరోవైపు పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్ పాల్గొని ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణను ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు సంతోష్, అలీం, మహేందర్, వెంకన్న, అబ్దుల్లా, సలీం తదితరులు పాల్గొన్నారు. ఆత్రం సుగుణ అక్కగారికి ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆమెకు శుభాభివందనలు తెలుపుతున్నాం. ఆమెకు టికెట్ రావడానికి రేవంత్ రెడ్డి గారు మరియు వెడ్మబుజ్జు పటేల్ గారికి మరియు ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయకర్ గారికి మరియు శ్రీహరి అన్న గారికి మరియు ఆడే గజేంద్ర గారికి మరియు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి బీఆర్ఎస్ నేతలు మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం మాలే బోరిగావ్ గ్రామంలో నివాసం ఉంటున్న జంగుబాయి కుమారుడి వివాహం ఈ నెల 5వ తేదీన నిశ్చయించారు.
సదరు కుటుంబం ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని వారికి అండగా నిలవాలన్న ఉద్దేశంతో సర్పంచ్ కుమ్రరాజు, గేడం రాములు కలిసి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వివాహ ఖర్చులకు సహాయం అందించడంతో సదరు కుటుంబీకులు నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కోడ్ నిబంధనలను పగడ్బందీగా అమలు చేస్తున్నట్లు తలమడుగు ఎస్ఐ ధనశ్రీ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కోడ్ నియమావళి అమల్లో ఉన్నందున పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా ఎస్ఐ తెలిపారు. అక్రమ మద్యం అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అక్రమ మద్యం విక్రయిస్తే సత్వరమే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అక్రమ మద్యం అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. మండల ప్రజలు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ ఎన్నికల కోడ్లో భాగంగా 50,000 కన్నా మించి ఎవరు కూడా తమతో పాటు తీసుకెళ్ళకూడదండి. ఏదైనా 50,000 కన్నా ఎక్కువ తీసుకెళ్తే దానికి సంబంధించిన పత్రాలు తమతో పాటు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఒకవేళ ఇలా లేనట్లయితే అన్ని డబ్బులను మేము స్వాధీనపరచుకొని మన యొక్క జిల్లా ట్రెజరీలో మేము డిపాజిట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు ఒకవేళ పత్రాలు ఉంటే తీసుకొచ్చి దాన్ని మీరు రిటర్న్ మీ డబ్బులు తీసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా ఈ కోడ్లో భాగంగా మద్యం దుకాణాలు ఏదైతే బయట లైసెన్స్ లేకుండా అమ్ముతున్నారో వాటిని బంద్ చేయడం జరిగింది. వీటి ఒకవేళ ఇవి నడుస్తున్నట్టుంటే మీకు ఏదైనా సమాచారం వస్తే మా పోలీసులకు అందించగలరు. మీరు సమాచారం ఇచ్చినట్టు మీ వివరాలు ఎవరికి బయటకు తెలియకుండా గోప్యంగానే ఉంచబడుతుంది. అండ్ ఇవి కాకుండా గాంజా కానివ్వండి, ఇంకా వేరే తదితర ఏదైతే ఈ డ్రగ్స్ ఉన్నాయో వీటికి సంబంధించి కూడా స్ట్రిక్ట్గా మనము అందరిలో కూడా ఆల్రెడీ కమ్యూనిటీ పోలీసింగ్ చెప్పి వాళ్ళకి అవగాహన పరచడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా మీ వద్ద ఎట్లాంటి మత్తు పదార్థాలు ఈ డ్రగ్స్ కానీ ఉంచకుండా మీరు పోలీసులకి సహాయపరుస్తున్నారని కోరుకుంటూ భీంపూర్ మండలం అర్లిటి గ్రామంలో బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు బొంత నితిన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును నిర్వహించగా తొలుత ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఉపవాస దీక్షలను విరమించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలను ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భీంపూర్ మండలం అర్లిటి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు బొంత నితిన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముందుగా ప్రత్యేక ప్రార్థనలు జరిపిన అనంతరం ఖర్జూరాలు తినిపించి ఉపవాస దీక్షలను విరమించారు. మండల జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్, మాజీ సర్పంచ్ రాహుఫ్, కోఆప్షన్ సభ్యులు జాహూర్, అఫ్రోజ్, బొంత భూమయ్య, అశోక్, సంజీవ్ రెడ్డి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బొంత నితిన్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో అన్ని పండుగలను సోదర భావంతో జరుపుకుంటామని తెలిపారు. అదేవిధంగా జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. రంజాన్ మాస పర్వదినం సందర్భంగా మా గ్రామ ముస్లిం సోదరులకు మేము ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మేము అంటే మా గ్రామాలలో ఎట్లుంటుందంటే మేము హిందూ ముస్లిం అన్న వ్యతిరేకం ఉండద్దు, అందరు కలిసి ఉండాలా, ఆ వ్యతిరేక పవనాలే మా గ్రామాల మీద రాద్దు అన్న ఉద్దేశంతో మన పండుగలకు వాళ్ళ ఇంటికాడ వాళ్ళ పండుగలు మేము పోతున్నాం కాబట్టి మా పండుగలు కూడా వాళ్ళు వస్తున్నారు. మేము కలిసి మెలిసే ఇట్లనే ఉంటాం. మన భావితరానికి కూడా ఇదే మెసేజ్ పోలా అన్న ఉద్దేశంతో ఇవాళ మా సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. తలమడుగు మండలంలోని శ్రీ పులాజీ బాబా ధ్యాన మందిర కేంద్రం ఆధ్వర్యంలో సప్తాహను ఏర్పాటు చేశారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి హాజరై నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ధ్యానం ప్రాధాన్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ధ్యానం చేయాలని, తద్వారా ఆరోగ్యకరమైన, మానసిక ప్రశాంతమైన జీవనాన్ని గడపవచ్చని పేర్కొన్నారు. నిత్య జీవితంలో ధ్యానం చేయడాన్ని భాగం చేసుకుంటే అనేక ఫలితాలు ఉంటాయని తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి అన్నారు. మండలంలోని శ్రీ పులాజీ బాబా ధ్యాన మందిర కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సప్తాహ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాటపల్లి సునీత రెడ్డి వెంకట్రెడ్డి నివాసంలో తొలి సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించగా ధ్యానం ప్రాధాన్యతను అతిథులు వివరించారు. అనంతరం సాధకులతో ధ్యానం చేయించారు. అదేవిధంగా అతిథులను శాలువాలతో సత్కరించారు. ధ్యాన మందిర కేంద్రం అధ్యక్షుడు కాటిపల్లి సురేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు నీలగిరి అశోక్, పిరమిడ్ మాస్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ గత 26 సంవత్సరాల క్రితం కాటిపల్లి సింధవరెడ్డి పులాజీ బాబా ధ్యాన మందిర కేంద్రాన్ని స్థాపించారని, ఆ రోజుల్లో ధ్యానం గురించి అవగాహన తక్కువ ఉండేదన్నారు. ప్రస్తుతం ధ్యాన మందిర కేంద్రానికి 100 మంది రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తాను సైతం త్వరలోనే సభ్యుడిగా చేరతానని పేర్కొన్నారు. మందిర సభ్యుల
విన్నపం మేరకు బోర్ వేయించడం జరిగిందని, త్వరలోనే మోటార్ను బిగించి నీటి సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండడంతో పాటు మానసికంగా ప్రశాంత జీవనం గడపవచ్చని వివరించారు. దేవిరెడ్డి గారు స్థాపించిన ఈ గులాది బాబా ఆశ్రమంలో భక్తుల యొక్క ఏదైతే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ధ్యానంతో ఎటువంటి ఫలితాలని, ధ్యానంతో మనిషి జీవితం ఎట్లా నడుస్తుంది అనేది రెగ్యులర్గా మీరు ఒకరికొకరు చెప్పుకుంటూ ఒక ఎదుటి వ్యక్తులు కూడా చైతన్యం తీస్తున్నారు. చాలా సంతోషం. ధ్యానంతో మరి మనసు ప్రశాంతత ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఎన్నో రకాల ధ్యానంతో లాభం ఉంటాయని మనం రోజు వింటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోక్సభ ఎన్నికలు 10 పరీక్షల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా పాలనా అధికారి. క్షేత్రస్థాయి పర్యటనలతో అధికారులకు దిశానిర్దేశం. తలమడుగు మండలంలో విస్తృత పర్యటన. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం ఖాయమని స్పష్టీకరణ. వైభవంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి భారీ ఎత్తున హాజరైన భక్తులు. ప్రత్యేక పూజాది క్రతువులతో ఆలయ ప్రాంగణంలో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.